మర్చిపోయి వచ్చాను. సో దానివల్ల అసలు డిస్గా రాలేదు. రెండోది ఏంటంటే రీసెంట్గా నేను గృహప్రవేశం జరిగింది కాబట్టి కొంచెం చిందరమందరం ఉంది ఇంట్లో కూడా. నా పేరు ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించేవాడిని. మేరూ క్యాబ్లో ఒక 4 సంవత్సరాలు నడిపిన తర్వాత సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ కూడా పెట్టుకున్నాను. ట్రావెల్స్ బిజినెస్లో కూడా ఆఫీస్ పేరులో ప్రేమనగర్ నుండి 6th గల్లీలో ఉండేది. ఇంచుమించు ఏరియా అశోక్ నగర్ నుంచి అమీర్పేట్ ఇటు మాదాపూర్ ఇటు బొల్లారం వరకు 90 హోటల్స్కి సర్వీస్ ఇచ్చేది. నా దగ్గర ఒక 40 అటాచ్ వెహికల్స్ వచ్చేది. ఒక 500 మంది కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు. సొంతంగా 10 వెహికల్స్ ఉండేవి. సో ఒక 15, 18, 20 వేలు సంపాదించే వ్యక్తి ట్రావెల్స్ బిజినెస్తో దగ్గర నేను ఒక 80,000 నుంచి ₹1,00,000 సంపాదించే స్టేజ్కి వెళ్ళాను. సో నాకు నేను అనుకున్నాను ఒక మంచి లెవెల్కి వెళ్తున్నాను, ఇంకా నేను పై లెవెల్కి తీసుకోవాలనుకున్న టైంలో హైదరాబాద్లో ఊబర్ క్యాబ్ రావడం వల్ల సో మా చిన్న ట్రావెల్స్ అన్నీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాయి. నేను 10 వెహికల్స్ ఏవైతే కొన్నానో అవి అప్పు చేసుకున్నట్టు, ఎందుకంటే ఓలా క్యాబ్లో వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల మా పాత డ్రైవర్లు నడపమని ఇంకా కంప్లీట్గా ఆ దెబ్బతో ఇక నేను ట్రావెల్స్ కంప్లీట్గా బంద్ అయిపోయింది. 24 లక్షల అప్పు అట్టనే మిగిలిపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి. నెలకి 70,000, నెల తిరిగేసరికి 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి. ఆ అప్పుల బాధకి మాకు పెళ్లికి పెట్టిన కొంచెం బంగారం ఉంటే అది వెళ్ళిపోయింది. ఆఫీస్ పేటలో ఒక 72 గజాలు ఇల్లు ఉంటే అది వెళ్ళిపోయింది. సో కంప్లీట్గా బండ్లు వెళ్ళిపోయింది. కంప్లీట్గా జీరో అయిపోయాను. ఇంకా ఇన్కమ్ జీరో అయిపోయింది. నెలకు 70,000 కట్టాలి. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయినా ఇక అప్పుల బాధ అంటే చిట్టీలలో బాధ గడపలేక ఇక సూసైడ్ చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాం. అలాంటి సిచ్యువేషన్లో ఈ అవకాశం నాకు వచ్చింది. రాగానే ఫస్ట్ టైం చూసి నేను గిట్ట ఇక దొరికింది కదా మనకు, ఇక దుమ్ము దులుపొచ్చు అని మాత్రం డిసైడ్ కాలేదండి. నేను గిట్ట నెగిటివ్నే ఉన్నాను. బయట మనం ఇంత కష్టపడుతున్నాం, పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడితే ₹1,00,000 సంపాదించడం ఎంత కష్టమో మనకు తెలుస్తుంది. లక్షల్లో పెట్టుబడి పెట్టి 6 నెలలు సంవత్సరాలు పనిచేసుకుంటున్నారు బిజినెస్లో. సో అలాంటిది బుక్ చేంజ్ చేయడం వల్ల ₹1,00,000 వస్తుందంటే చెవుల పెద్ద చామంతి పువ్వు పెడుతున్నారు అన్నట్టు ఉంటుంది. అవునా కాదండి? ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారు ఈరోజు? ఎస్. సో నేను గిట్ట ఫస్ట్ టైం మీటింగ్కి వెళ్ళినప్పుడు అట్లనే అనుకున్నాను అనమాట. ఇవన్నీ చెప్పుడు మాటలు ఉంటాయి, గాలి మాటలు ఉంటాయి. మనని సబ్బులు పట్టుకుని ఎవరికి తిరుగుతాం, అనవసరంగా మన రిలేషన్స్ ఉన్న వాళ్ళు మన రిలేషన్స్ ఖరాబ్ అవుతాయి, ఇవన్నీ బేకారని వద్దనుకున్నాను నేను. కానీ నాకు చెప్పిన వాళ్ళు ఎవరంటే, నేను ఎవరి దగ్గర అయితే డ్రైవర్గా పనిచేశాను, ఆమె నాకు బిజినెస్ చెప్పడం వల్ల కాదని లేక, రెండోది డబ్బులు కట్టేది లేదు, ఫ్రీ జాయినింగ్. అక్కడి నుంచో ఏదో ఒక ₹5 ఇస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ఉద్దేశంతో జాయిన్ అయితే జబర్దస్తికి నాకు 2 సోపులు కూడా, ఒక నీమ్ సోప్, ఒక నైట్ క్రీమ్ ఇచ్చారు. ఆ నీమ్ సోప్ నాకు నచ్చింది, నైట్ క్రీమ్ మా వైఫ్ నచ్చింది. బాగున్నాయని మళ్ళీ చెప్తే ఏదో బిజినెస్ చేయమంటుందో అని చెప్పి బాగుందని చెప్పలేదు. బాగుందని ఇంకేది నెక్స్ట్ బిజినెస్ చేయమంటారు కదా. సో ఆ తర్వాత 2 రోజులకు మళ్ళీ వాళ్ళ ఉద్యోగం వెళ్ళేటప్పుడు వస్తూ మళ్ళీ మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ బిజినెస్ గురించి చెప్తే కొంచెం అర్థమైంది. ఓకే బాగానే ఉంది, నేను డబ్బులు పెట్టేది లేదు, ఒకరు పెట్టించేది లేదు, మనం క్లియర్ లేదు, ఎవరిని ముంచేది లేదు, ప్రోడక్ట్ ఈయన కాకుండా ఏదైనా కొనేది అనే ఉద్దేశంతో సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్ వెళ్ళి ప్రోడక్ట్ కొనుక్కొని తెచ్చినాక వాటి ప్రోడక్ట్ బాగుంది. తర్వాత ఇంతమంది చేస్తారు కదా చదివాలని చెప్పేసి చిన్న మీటింగ్లకు వెళ్తూ నేర్చుకుంటూ బిజినెస్ గురించి కంప్లీట్ అర్థమైనాక ఒక నిర్ణయం తీసుకున్నా. ఏమన్నా కానీ బిజినెస్ నా గురించే దొరికింది, నెలకు ₹1,00,000 వస్తే చాలని బిజినెస్ స్టార్ట్ చేసినాం. 6 నెలలు తీసుకున్న కమిట్మెంట్ ఉండే. స్టార్టింగ్లో డ్రీమ్ రాసుకుని ఉండి గోపురం మీటింగ్కి వెళ్ళి, కానీ 2 ఇయర్స్ పట్టింది ₹1,00,000 రానికే. 13, 14 నెలలు పట్టింది. 10, 15, 20 వేలు కంటే అంటే సెకండ్, థర్డ్ మంత్ 30,000 వచ్చింది. ఆ తర్వాత 10, 15, 20,000 వచ్చేది. కానీ 2 ఇయర్స్ పట్టింది, ₹1,00,000 వచ్చింది. కానీ ఆ ₹1,00,000, ₹2,00,000 కానీ టైం పట్టలేదు, ₹2,00,000, ₹4,00,000 కానీ టైం పట్టలేదు. సో నా లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ చూస్తే ₹13,00,000 ప్లస్ ఉంది.